తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. కానీ బెల్లంలో ఇప్పుడు ఏది మంచిది ఏది చెడ్డది, అసలు ఎలాంటిది, నార్మల్ బెల్లం కలర్ అనేది ఎలా ఉంటుంది, సో దీన్ని తీసుకుంటే ఆరోగ్య లాభాలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకున్నాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. ఒకప్పుడు స్వీట్ అంటే అది బెల్లమే, షుగర్ అలాంటివి ఏం లేవు. కానీ అదే బెల్లము ఇప్పుడు ఏది మంచిది ఏది చెడ్డది, ఏ కలర్లో ఉన్న బెల్లం తీసుకోవాలి, టేస్ట్ ఎలా ఉంటుంది ఒరిజినల్ బెల్లంకి అంటారు. చాలా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది. నిజంగానే ఒక మంచి బెల్లం రోజు కొంచెం ఒక ముక్క తీసుకుంటే కనుక లాట్ ఆఫ్ ఐరన్ వస్తుందని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు అసలు అలాంటిది ఎక్కడా కనపడట్లేదు. షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం తీసుకోకూడదనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒరిజినల్ బెల్లం అనేది అసలు ఏ కలర్లో ఉంటుంది, ఎట్లా గుర్తుపట్టాలి, టేస్ట్ అనేది ఎట్లా ఉంటుంది? బెల్లము డార్క్ బ్రౌన్లో ఉంటుంది, అంటే ఒరిజినల్ బెల్లం అయితే. ఇప్పుడు మనకి ఎలా అయిపోయిందంటే బెల్లం అంటే తెల్లగా ఉండాలి, లేకపోతే మంచి గోల్డెన్ ఎల్లో ఉండాలి, గట్టిగా ఉండాలి, తింటే అది షుగర్ తిన్నట్టే ఉంటుంది అనమాట. బెల్లం తింటాము కానీ అది షుగర్ లాగా ఉంటుంది టేస్ట్, బెల్లం టేస్ట్ ఉండదు. బెల్లాన్ని ఎలా గుర్తుపట్టాలి అని అంటే ఫస్ట్ కలర్ తర్వాత మనకి టేస్ట్ తెలిసిపోద్ది మీకు. అది ఆర్గానిక్ బెల్లం అని చెప్పినా కూడా మనం తినగానే అది ఆర్గానికా లేకపోతే అందులో ఏమైనా కలిసిందా అనేది మనకు టేస్ట్ని బట్టి తెలుస్తుంది. బెల్లం స్వీట్ వేరేలాగా ఉంటుంది, బెల్లం స్వీట్. షుగర్ స్వీట్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు బెల్లంలో కూడా ఇప్పుడు మీకు మార్కెట్లో దొరికే బెల్లం 50% బెల్లం ఉంటే 50% షుగర్ వేస్తున్నారు. షుగర్ ఎందుకు వేస్తున్నారు అంటే అది మంచి కలర్ రావడం కోసం, టేస్ట్ కోసం, ఎక్కువ రోజులు గట్టిగా ఉంటుంది అన్నమాట. అది పాకంలో అంటే పాకం వండేటప్పుడే చెరుకు రసం తీసి దాన్ని వండేటప్పుడే ఇవన్నీ కలుపుతారు. ఇంకా ఏం కలుపుతారంటే దీంట్లో కెమికల్స్ కూడా కొన్ని కలుపుతారు. దాంట్లో ఒక పౌడర్ ఉంటుంది అన్నమాట, కాల్షియం పౌడర్ అని చెప్పి అది కలుపుతారు. అది ఎక్కువ మోతాదులో కలిపేస్తారు ఎందుకంటే పాడవకుండా ఉంటుంది అని చెప్పేసి. ఈ బెల్లం వండి పాకం పట్టి అచ్చులు పోసి దాని తర్వాత వెంటనే మార్కెట్లోకి రాదు, అది నిలువ ఉంచుతారు. ఈ బెల్లం బట్టీలు అని అంటారు అన్నమాట. ఇప్పుడు ఇటుక బట్టీలాగా ఇటుక కాల్చిన తర్వాత ఎట్లా వస్తుందో ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి, దాన్ని పోకుండా ఉండడానికి బెల్లం బట్టీల్లో అంటే కింద దానికి మంట ఉంటుంది అన్నమాట, పైన తక్కువ ఉంటుంది అంటే ఇట్లా లేయర్స్ లాగా బుట్టల్లో కట్టేసి దాంట్లో పెట్టేస్తారు బెల్లాన్ని, బుట్టల బెల్లంగా. ఇది కొన్ని రోజులు ఉంటుంది, దాని ప్రాసెస్ ఉంటుంది. అది ఉన్న తర్వాత మనం బెల్లం బయటకు వస్తుంది. ఇది యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంతా చేస్తే దీన్ని ఆర్గానిక్ బెల్లం అని చెప్పొచ్చు. ఒకప్పుడు అలాగే చేసేవాళ్ళు. బెల్లం కూడా మేము అలాగే వాడుకునేవాళ్ళం ఇంట్లో. ప్రతి ఇంట్లో కూడా బెల్లం ఉండేది. రోజు పిల్లలు ఇంట్లో ఉంటే అంత బెల్లం ముక్కిచ్చేవాళ్ళు. ముఖ్యంగా ఆడపిల్లలకి మెచ్యూర్ అయిన కాడి నుంచి బెల్లం కొంచెం అన్నా తినండి అని అంత ముక్కి ఇచ్చేవాళ్ళు. డైరెక్ట్గా బెల్లమే ఇచ్చేవాళ్ళు. ఎవరైనా ఇంటికి వెళ్తే పిల్లలు, మా చిన్నప్పుడు ఏమీ లేకపోతే అరే పిల్లలు వచ్చారు అని చెప్పి అంత బెల్లం ముక్కి ఇచ్చి పంపించేవాళ్ళు. అంటే బెల్లం చాలా చాలా మంచిది, మనకు ఒరిజినల్ బెల్లం చాలా మంచిది. ఇది ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా ఐరన్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇది రెగ్యులర్గా తింటే ఐరన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఆడపిల్లలకి చాలా చాలా మంచిది. తర్వాత ఇది లివర్ క్లెన్జింగ్గా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట, మనకి క్లెన్స్ చేస్తుంది. అలాగే డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మంచి బెల్లం చాలా రోజు తక్కువ మోతాదులో తీసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బెల్లము ఇప్పుడు మనకంతా కల్తీ వచ్చేసింది ఆ బెల్లం. ఇప్పుడు ఆ బెల్లం తిన్నా కూడా మీకు ఏమీ ఉండదు. బెల్లం సాధారణంగా స్వీట్ తక్కువ ఉంటుంది కంపేర్ టు షుగర్. షుగర్ తినగానే ఇప్పుడు చూడండి మార్కెట్లో స్వీట్స్ ఉన్నాయి మీకు, రకరకాల స్వీట్ షాప్లోకి వెళ్ళి ఏ రకం స్వీట్ తిన్నా కూడా అది షుగర్ నోట్లో వేసుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు కాజా తింటే కాజాలా ఉండాలి కదా, బాదుషా తింటే బాదుషాలో ఉండాలి, లడ్డు తింటే లడ్డులో ఉండాలి, కానీ ఉండదు. ఏది తిన్నా షుగర్ తిన్నట్టే ఉంటుంది ఇప్పుడున్న స్వీట్స్, ఎందుకంటే షుగర్ ఎక్కువ వాడేస్తున్నారు. ఇప్పుడు బెల్లం స్వీట్స్ అని ఉంటాయి. బెల్లం స్వీట్స్లో అరిసెలు మనం బెల్లం తప్ప షుగర్తో చెయ్యం, ఎందుకంటే షుగర్ టేస్ట్ వేరే ఉంటుంది. అలాగే కొన్ని గవ్వలని, లేకపోతే ఇంట్లో చేస్తాము పల్లి చిక్కీ అని, నువ్వుల లడ్డు అని, కొబ్బరి లౌజ్ అంటాం.
పిల్లలకి ఇవన్నీ పిల్లలకి మంచి ఆహారం, ముఖ్యంగా ఆడపిల్లలకి ఇది చాలా చాలా మంచిది. కొబ్బరి లడ్డు, కొబ్బరి లవ్స్లో ఏం ఉండదు, మంచి పచ్చి కొబ్బరి కోరి తీసేస్తారు, దానికి తక్కువ అంతసారి ఎవరికి కావాల్సినంత బెల్లం వేసుకుంటారు, స్టవ్ మీద పెడితే అది పాకం వస్తుంది, లవ్స్ అంటారు అనమాట. దాన్ని అంటే లూజ్ ఉంటుంది, దాన్ని లడ్డు చెడితే కొబ్బరి ఉండలు అంటారు. ఇవి హెల్దీ ఫుడ్, అందులో ఏం కలపరు, ఒట్టి కొబ్బరి బెల్లం. సో ఆర్గానిక్ బెల్లం ఇప్పుడు మనకి మార్కెట్లో వచ్చేదంతా కూడా మంచి బెల్లం కాదు, ఆర్గానిక్ అని కూడా నార్మల్ బెల్లమే, అందులో కూడా షుగర్ కలుస్తుంది. బెల్లం ఎలా ఉంటుంది అంటే మనకి కలర్ చూడండి, డార్క్ కలర్లో ఉంటుంది బెల్లం ఎప్పుడు. ఇది మీకు తెలుపు గోల్డ్ కలర్లో ఉందనుకోండి, అది ఖచ్చితంగా మీకు అది కెమికల్ కలిసినట్టే అంటే షుగర్ ఎక్కువ కలిసినట్టు గుర్తుపెట్టుకోండి. నార్మల్గా బెల్లం బాగా గట్టిగా ఉంటుంది, అంటే కొన్ని ప్రాంతాల్లో మెత్తగా ఉంటుంది, అంటే చెరుకును బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు చెరుకులో కూడా షుగర్కి వెళ్ళే చెరుకు షుగర్కి వెళ్తుంది, అలాగే బెల్లం చెరుకు వేరే ఉంటుంది, బూరుగుపల్లి బెల్లము, అలాగే అనకాపల్లి బెల్లము, ఇవి చాలా ఫేమస్. బూరుగుపల్లి బెల్లం అంటే ఇంకా దాన్ని మించిన బెల్లం లేదు అంటారు. అలాగే అనకాపల్లి బెల్లం అంటే ఆ చుట్టుపక్కల అక్కడ పండే బెల్లం. ఇలా రకరకాల బెల్లాల్లో కూడా చెరుకులో కూడా ఆ చెరుకు కూడా చాలా పేర్లు ఉంటాయి, బంగారు తీగ అని, పంచదార అని చెప్పి అలా పేర్లు కూడా ఉంటాయి. సో బెల్లం ఇలాగా డార్క్ కలర్లో ఉంటుంది. అబ్బా, మీకు ఆర్గానిక్ బెల్లం అంటే ఇలా డార్క్ కలర్లో ఉంటుంది అనమాట. ఇంకొకటి మీరు పౌడర్ చేస్తాం కదా మనం, ఈ పౌడర్ పొడి పొడిగా ఉంటుంది కదా, అన్ని సీజన్లో పొడి పొడిగానే ఉంది అంటే అదేమి ఆర్గానిక్ బెల్లం కాదు, పొడి పొడిగా ఉండదు, ఒక్క సమ్మర్లో మాత్రమే మీకు పొడిగా ఉంటుంది. మామూలు కాలంలో అది ఏమవుతుంది అంటే వర్షాకాలం ముఖ్యంగా అది ముద్ద అయిపోతుంది, ఇట్లా ముద్దగా అయిపోయి పాకంలాగా, మీరు డబ్బాలో పెట్టిన పాకంలాగా అయిపోద్ది, కవర్లో పెట్టిన పాకంలాగా అయిపోతుంది. సో న్యాచురల్ అనమాట. ఇప్పుడు ఇది ఉంది, ఇది పాకం గడ్డ బెల్లం అంటారు, అంటే పాకమే కొంచెం గట్టిగా పడతారు. గట్టిగా పెట్టినప్పుడు ఇది ఇట్లా బ్లాక్స్ అచ్చుల కింద ఎవరు కావాలంటే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఈ బెల్లం ముక్క, ఇంత బెల్లం ముక్క తినొచ్చు మనకు రోజు హెమోగ్లోబిన్ కావాలంటే. డైజెషన్ బాగాలేదు అంటే అంత అన్నం తిన్న తర్వాత అంత బెల్లం ముక్క తింటాం. ఒక అన్నం తిన్న 15 minutes ఆగి ఒక చిన్న బెల్లం ముక్క, ఇంత బెల్లం ముక్క తిన్నారనుకోండి చాలా మంచిది. అలాగే మనం వేరుశెనగపప్పు తింటాం, మామూలుగా పల్లీలు వేయించినయో లేకపోతే ఉడకబెట్టినయో లేకపోతే అచ్చులో ఏమైనా తిన్నప్పుడు, వేరుశెనగకాయలు వేయించుకుని అలా తిన్నప్పుడు ఖచ్చితంగా బెల్లం ముక్క ఇస్తారు. ఎందుకు అంటే ఇది డైజెషన్ అవ్వడానికి ఈజీగా. వేరుశెనగపప్పు కొంతమందికి అరగదు, కొంతమందికి ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది, లేకపోతే లూజ్ మోషన్స్ అవుతాయి, కొంతమందికి ఏమో కాన్స్టిపేషన్ వస్తుంది, డైజెషన్ కావండి మేము తినవండి అని చెప్తారు. కాంబినేషన్ ఏంటంటే ఖచ్చితంగా వేరుశెనగ తిన్నప్పుడు అంత బెల్లం ముక్క తినండి, చిన్న బెల్లం ముక్క, ఇంత బెల్లం ముక్క అన్నా తినాలి, ఇష్టం లేకపోయినా సరే ఇంత తిను అని చెప్పి ఇస్తారు వేరుశెనగపప్పుతో. సో ఇది డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది మనకు బెల్లం. ఐరన్ ఉంది ఇందులో, పొటాషియం ఉంది, మంచి ఎంజైమ్స్ ఉన్నాయి ఇందులో. మీకు బెల్లము ఎంత మనకి మంచిది అంటే మంచి బెల్లం, ఇప్పుడు ఆర్గానిక్ బెల్లం అని అంటాం కదా, ఇప్పుడు ఇది ఆర్గానిక్ బెల్లం. ఇది ఈ బెల్లము ఏ బెల్లమైనా షుగర్ ఏదైనా సరే, ఎంత ఆర్గానిక్ బెల్లమైనా షుగర్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, తీసుకోకూడదు, తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎక్కువ తింటే ఇది కూడా తీపే, కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే మేము బెల్లం తీసుకుంటున్నాం మాకు షుగర్ ఉంది అని అంటే, బెల్లమైనా షుగర్ అన్నా ఏదైనా తీపే, తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. మీకు ఒక 50 grams మీకు ఒక చిన్న ముక్క, ఇప్పుడు ఇంత ముక్క తీసుకున్నాం అనుకోండి, ఇంత 2 ముక్కలు అనుకోండి, ఇంత బెల్లం ముక్క తీసుకున్నాం అనుకోండి, దీంట్లో 50 calories ఉంటాయి, క్యాలరీస్ ఎక్కువ. సో కాబట్టి డైజెషన్కి వాడచ్చు. తర్వాత ఎవరికైనా కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా, అరగట్లేదు అన్న వాళ్ళకి ఇది వాడచ్చు, తిన్న తర్వాత తినొచ్చు. ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు రోజు ఆర్గానిక్ బెల్లం తినొచ్చు. తర్వాత ఏదైనా స్వీట్స్ మన పిల్లలకి ఇంట్లో చేయాలి అని అంటే బెల్లం, మంచి బెల్లం వాడండి. ఓకే మ్యామ్, ఇది మంచి బెల్లమే, కలర్ ఇలా బట్టి మనం తెలుసుకుంటాము. అయితే అలా కాకుండా ఒకవేళ ఇలాంటి కలర్లో చేసే వాళ్ళు కూడా ఉంటారు, కెమికల్ బేస్డ్ బెల్లాన్ని. ఇప్పుడు టేస్ట్ని బట్టి తెలుసుకోవడం ఎట్లా? అందుకే
ఇది వరకు బెల్లాలు కొనేటప్పుడు బెల్లం కొనాలి అని అంటే వాళ్ళు ఇలా ఒక కప్పులో ఇలా ఏ బెల్లానికి ఆ బెల్లం ముక్కలు అక్కడ పెట్టేవాళ్ళు. అంటే అది టేస్ట్ చూసుకునేవాళ్ళు, ఎవరికి నచ్చిన టేస్ట్. కొంచెం ఉప్పు బెల్లం కూడా ఉంటుంది, అంటే చెరుకే అలాగే, దానికి చెరుకులో కొంచెం సాల్ట్ ఉంటుంది అనమాట. మీకు ఇప్పుడు కొల్హాపూర్ బెల్లం ఉంటుంది, కొల్హాపూర్ బెల్లం పాకానికి వాడతారు, గట్టిగా ఉంటుంది, అచ్చులు కూడా ఉంటుంది. ఇంకొక బెల్లం ఉప్పుగా ఉంటుంది, అసలు మీరు ఏ స్వీట్ చేసినా అది ఉప్పేసినట్టుగా విరిగిపోతుంది కదా. ఆ పరమాన్నం ఆటలు వేసామంటే ఇరిగిపోతాయి. పాలలో కలిపి దీంతో పరమాన్నం చేసుకోవచ్చు, పరమాన్నం చేసుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు, బెల్లం లాగా తినొచ్చు, మీరు అన్నీ చేయొచ్చు. సో బెల్లం ఎలాగా టేస్ట్ అంటే ఆ చిన్న ముక్క నోట్లో వేసుకొని చూడాలి. నోట్లో వేసుకుంటే ఆ టేస్ట్ ఎట్లా ఉంటుంది అంటే తినగానే అంటే ఏమంటారంటే ఎక్కువ తీపి ఉండదు, తీపి తక్కువగా ఉంటుంది. తర్వాత మీకు ఉప్పు కానీ అలాంటివి ఏమి ఉండవు. బెల్లం మీరు నార్మల్ బెల్లం మామూలు బెల్లం తిని చూడండి, ఆర్గానిక్ బెల్లం తిని చూడండి, టేస్ట్ తెలిసిపోతుంది. రెండిటి స్వీట్కి డిఫరెంట్ ఉంటుంది, కలర్ డిఫరెంట్ ఉంటుంది, స్వీట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. కొంచెం ఏమని చెప్పాలి, స్వీటే, బట్ దిస్ స్వీట్ డిఫరెంట్ స్వీట్ ఉంటుంది. మరి ఇట్లా తలకి కొట్టినట్టుగా ఉండదు. ఒక స్పూన్ షుగర్ వేసుకుంటే అబ్బా అనిపిస్తుంది కదా, ఇది అలా ఉండదు. తింటుంటే కొంచెం తిన్నప్పుడు తినాలనిపిస్తుంది ఆ టేస్ట్. తర్వాత ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదో, హెయిర్కి చాలా చాలా మంచిది. ఆర్గానిక్ బెల్లం చెప్తున్నా. ఇప్పుడు మన దగ్గర ఆర్గానిక్ బెల్లం. ఈ బెల్లం మనం ఎక్కడి నుంచి తెప్పిస్తామంటే ఇది కూడా మనకి ట్రైబల్స్ ఒక విమెన్ గ్రూప్ ఉందన్నమాట, వాళ్ళ డ్వాక్రా ఉందన్నమాట, వాళ్ళే పండిస్తారు. వాళ్ళ ఊర్లో చెరుకే పండుతుంది, చెరుకే వేస్తారు, మందులు వేయరు. ఓన్లీ వాళ్ళకి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటే ఆడవాళ్ళంతా ఊరంతా ఆడవాళ్ళు కష్టపడుతున్నారని వాళ్ళకి అవార్డు కూడా వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి 150 ఆవులు ఇచ్చింది. అక్కడున్న ఆ గ్రామంలో 150 మందో 100 మందో ఉంటారు ఆడవాళ్ళు. సో వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళే సేంద్రియ పద్ధతిలో ఈ బెల్లాన్ని పండిస్తారు. వాళ్ళు పండించి ఈ బెల్లాన్ని మనకు పంపిస్తారు. ఇది కూడా ఎక్కువ ఉండదు, అంటే వాళ్ళు చేసే బెల్లమే మనం తీసుకుంటున్నాం ఈ బెల్లం. సో 100% వాళ్ళు ఎలా చేస్తారు అదంతా ఎక్కువ హ్యాండ్ మేడ్ లాగానే ఉంటుంది అన్నమాట. అంటే సేంద్రియ పద్ధతిలో దాన్ని వేయడమే కాకుండా ఇంకా దాన్ని చేసే పద్ధతిలో కానీ, దాంట్లో ఒక పౌడర్ ఉంటుంది, కాల్షియం పౌడర్ అని ఎక్కువ వేసేస్తారు. వీళ్ళు అలా వెయ్యరు, దీంట్లో వెయ్యకుండా వేస్తారు. అందుకే ఎక్కువ రోజులు ఉంటే ఇది మెత్తగా అయిపోవడం, కరిగిపోవడం, లేకపోతే కలర్ మారిపోవడం అలా వచ్చేస్తుంది, ఎందుకంటే ఆర్గానిక్ కాబట్టి. మామూలు బెల్లం అయితే మీరు ఎన్ని రోజులైనా పెట్టండి అలానే ఉంటుంది, అదేం పెద్ద మరీ ఎక్కువ రోజులు పెడితే కానీ పెద్ద ఇది రాదు. ఇంకోటి ఎక్కువ రోజులు అయ్యేసరికి అది ఒక పుల్ల వాసన వస్తుంది. ఆయుర్వేదాలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్న బెల్లాన్ని ఔషధంగా మార్చి ఔషధాల్లో వాడతారు. ఇప్పుడు ఎక్కడైనా మీకు బెల్లం 2-3 సంవత్సరాలు ఉంటుందా? సంవత్సరమే ఉండదు, 6 నెలలు ఉండేసరికి మీకు మారిపోతుంది. కానీ ఈ బెల్లం ఉంటుంది, దీన్ని పాతగా చేసేస్తే ఇది నల్లగా మారిపోతుంది. ఆ బెల్లము టేస్ట్ ఏం పెద్ద మారదు, టేస్ట్ ఇలానే ఉంటుంది కానీ కలర్ మారుతుంది. ఆ బెల్లాన్ని మనం చాలా ట్రీట్మెంట్స్లో కూడా వాడతాం మనం. ఈ ఆర్గానిక్ బెల్లం ఏదైతే ఉందో ఈ బెల్లం మీ హెయిర్కి చాలా మంచిది. లోపలికి తీసుకుంటే ఐరన్ వస్తుంది, కానీ ఇది ఎక్స్టర్నల్గా కూడా వాడచ్చు. ఇప్పుడు మీరు ఇంత బెల్లం మీరు ఎంతో ఒక్కలేదు, ఈ 2 ముక్కలు ఉన్నాయి కదా, ఇదిగో ఇంత బెల్లం కొంచెం పౌడర్ చేసేసి కొంచెం ఈ కొన్ని నీళ్ళు వేసేసేయండి, ఈ కప్పులో సగం కలిపేసేయండి. అది బెల్లం కలిసిపోద్ది, కరిగిపోతుంది. మామూలు నీళ్ళల్లో కొంచెంసేపు అలా పెడితే మెత్తగా అయిపోద్ది, కరిగిపోద్ది. ఆ వాటర్ ఏం చేస్తారంటే, మీరు షాంపూ పెట్టేసుకుంటారు కదా, మామూలుగా షాంపూ స్నానం చేసేస్తారు కదా, కండిషనర్ ఎలా పెట్టుకుంటాం అట్లా ఈ నీళ్లు ఒట్టి స్కాల్ప్కి ఈ బెల్లం వాటరు మంచిగా స్కాల్ప్ పెట్టుకోండి. జుట్టుకైనా ఏం కాదు, మంచిగా స్కాల్ప్కి వెళ్ళాలన్నమాట. చిక్కగా ఉంటుంది పాకంలాగా, పాకం పట్టొద్దు, చిక్కగా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు కలపకూడదు, కొంచెం నీళ్ళు, ఒక 1/2 కప్పు నీళ్ళు కలుపుకొని అది కరిగిపోయిన తర్వాత మంచిగా పెట్టేసుకుని కొంతసేపు అలా ఉంచండి, ఒక 5-10 నిమిషాలు ఉంచండి. లేదు మీకు టైం ఉంటే ముందే పెట్టుకుని ఓ 15 నిమిషాలు ఉండి అప్పుడు మీరు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసేయచ్చు. మామూలుగా స్నానం చేయండి, మళ్ళీ బెల్లం పెట్టుకున్న తర్వాత మళ్ళీ షాంపూ పెట్టుకోవద్దు. ఫస్టే షాంపూ పెట్టుకోవాలి, తర్వాత బెల్లం పెట్టుకోవాలి. ఓ 5-10 నిమిషాలు మీరు కొంచెం స్నానం చేసి అంత చేసేసరికి ఇది టైం సరిపోద్ది. అప్పుడు ఒట్టిగా నీళ్ళు పోసుకొని వాష్ చేసేసుకోండి. ఇది నీళ్ళు పోస్తే మామూలుగా మొత్తం పోతుంది, ఏమి మీకు హెయిర్కి ఏమీ ఉండదు. వాటరే కదా, బెల్లం వాటరే కదా. చేసేయండి, మీరు చేసి చూడండి, మీ రూట్స్ ఎంత స్ట్రాంగ్ అయితాయి, జుట్టు రాలడం తగ్గిపోతుంది.
జుట్టు రాళ్ళను తగ్గడమే కాకుండా మీకు హెయిర్ ఊడిపోయిన దగ్గర హెయిర్ వస్తుంది. అది ఆర్గానిక్ బెల్లంతో, మామూలు బెల్లంతో రాదు. అలాగ మంచి బెల్లంతో మంచిగా తయారు చేసిన స్వచ్ఛమైన బెల్లంతో చేస్తేనే ఈ రిజల్ట్ మీకు వస్తుంది. స్వచ్ఛమైన బెల్లం మెడిసిన్ లాగా పనిచేస్తుంది మీకు. దీన్ని ఒక మెడిసిన్ లాగా వాడొచ్చు అన్నమాట. ఇంకోటి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ బాగుంటుంది, తర్వాత ఐరన్ వస్తుంది దీనివల్ల. పిల్లలకి చాలా మంచిది. చిన్న పిల్లలకి ఏం చెప్తామంటే అంత బెల్లం ముక్క ఇవ్వండి రోజు, మంచి బెల్లం ముక్క అంత ఇవ్వండి రోజు అని చెప్తాం. పిల్లలందరికీ ఇప్పుడు ఐరన్ తక్కువ, కాల్షియం తక్కువ ఇవి ఉంటుంది కదా, తక్కువ ఉంటుంది కదా, వీళ్ళకి ఇది మెగ్నీషియం కూడా ఉంటుంది ఇందులో. పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ అండ్ కాల్షియం ఉంటుంది. వాళ్ళకి గనక ఇస్తే పిల్లలకి రోజు మంచి ఐరన్ కూడా ఉంటుంది అన్నమాట. అందుకే నువ్వులు బెల్లం, అలాగే కొబ్బరి బెల్లం, తర్వాత పల్లీలు అంటే వేరుశనగలు బెల్లం, మురమురాలు బెల్లం, ఇట్లాంటి కొన్ని ఉంటాయి, అటుకులు బెల్లం, బెల్లం, ఇవన్నీ పిల్లలకి ఇచ్చే ఫుడ్ మనది. ఈ కాంబినేషన్ లో మీరు ఎలా అయినా ఇవ్వండి, పిల్లలకి చాలా మంచిది. ఎందుకంటే ఐరన్, పొటాషియం, తర్వాత మెగ్నీషియం, అలాగే వాళ్ళ బ్రెయిన్ కి చాలా మంచిది. అందుకని బెల్లం, మంచి బెల్లం వాడాలి. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. న్యాచురల్ ఆర్గానిక్ మంచి బెల్లం ఎలా ఉంటుందంటే అదొక డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అంటే నేను ఇలాంటి కలర్ బెల్లం ఎప్పుడు చూడలేదు. ఇది స్ట్రక్చర్, దీని షేప్ ఎట్లయినా ఉంటుందా? ఎలానే ఉంటుంది. ఇప్పుడు ఇది వీళ్ళు ఇలా అచ్చుల కింద పోసారు, లేకపోతే ఇట్లా స్క్వేర్ కింద ఉండొచ్చు. బట్ మనం చెక్ చేయాల్సిన కలర్ అండ్ టేస్ట్. అంటే కలర్ తెలిసిపోతే ఇది చూడండి, ఈ బెల్లము ఇట్లా నున్నగా లేదు చూడండి, ఇట్లా హోల్స్ లాగా ఉంది. మీకు ఎక్కువ అంత ఉండదు మీకు, ఇది ఊరికి ఇట్లా ఇరిగిపోతుంది. తర్వాత మీకు వెదర్ చేంజ్ అయినప్పుడు ఇది కూడా కొంచెం మెత్తబడిపోతుంది అట్లా. ఇప్పుడు వేసవకాలం కదా గట్టిగా ఉంది. ఇప్పుడు దీన్ని పౌడర్ కూడా చేస్తే మంచిగా ఉంటుంది పౌడర్. వేసవకాలం అయిపోయి ఇంకా వర్షాలు బాగా పడుతున్నప్పుడు అయితే ఇంక మీరు దాన్ని ఏం చేయలేరు, అది పాకంలాగా ఇలా కలిసిపోతుంది అన్నమాట. సో ఇది ఆర్గానిక్ బెల్లం. ఎస్, అందరు కూడా వాడుకోవాలి ఆర్గానిక్ బెల్లం ఇది. సో ఆర్గానిక్ బెల్లం కొంచెం రోజు తీసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ అయితే తీసుకోకపోవడమే మంచిది. సో అంతేకాకుండా చిన్నపిల్లలకి బెల్లం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో ఒక 3 years 4 years ఉన్నప్పటి నుంచి లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ నువ్వులు, బెల్లం కలిపిన ఇది, పల్లి చిక్కీలు ఇలాంటివి ఇవ్వాల్సిందే. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న ఉమెన్ కూడా దీన్ని తీసుకోవచ్చు. అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.